ఒక స్త్రీ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టింటి వారి మీద మక్కువ ఎక్కువగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి భర్తని అనుమానించడం, ఇరుగు పొరుగు ఆడవారు చెప్పిన మాటలు విని అత్తింటి వారిపై ద్వేషం పెంచుకోవడం, వచ్చిన ఈ బిడ్డకి కాక వారి అమ్మగారింటి వారు కూడా అస్తమానం ఫోన్లు చేసి వీరి యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఉండడం. 360 రోజులు ఉండాలి. కానీ అది ఎంతవరకంటే అంతవరకే ఉండాలి కానీ, అత్తింటి వారికి వెళ్ళిన తర్వాత వారి మీద మనకి ఎటువంటి అధికారము శాస్త్రపరంగా లేదు. కాబట్టి తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, అత్తమామలు వాని యొక్క భర్త తప్పితే వారి మీదనే ఎక్కువగా ఉండాలనేదే మనం చెప్పాలి కానీ, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం అంటూ అత్తవారింటి మీద లేనిపోనివి ఏమన్నా చేస్తున్నారా అలా ఎలా అని చెప్పడం ద్వారా కూడా వారి యొక్క కుటుంబ నాశనానికి కారణమవుతుంది. అలా చెప్పిన తల్లిదండ్రులను కూడా కూతురు తిరిగి మందలించగలిగిన నాడే ఆమె యొక్క కాపురం స్థిరపడుతుంది. ఆడదానికి ఆడదే మరో చిత్రం అంటారు. దానికి నిదర్శనం ఏందిరా అంటే అమ్మ కూతుర్లే. కూతురు యొక్క బాగోగుల గురించి అస్తమానం మాట్లాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు, అత్త ఏం చేస్తుంది, నువ్వే పని చేయాలా, వాళ్ళు చేయకూడదా, ఇలా అనడం వల్ల వీరికి ఎక్కడ లేని ఇచ్చి ఇదే నిజమా, ఇదే నిజమా, చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంచింది కదా అనే ఒక ద్వారంలో పడిపోయి అత్తవారింటి మీద ద్వేషం పెంచుకుంటారు. అది కూడా వారి యొక్క కుటుంబ వినాశనానికి దారితీస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలియకుండానే వారి యొక్క కుటుంబ వినాశనానికి మార్గాలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తల్లి చక్కగా చూసుకొని మీ యొక్క కాపరాలు నిలబెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.